నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఏడుకొండలవాడి చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి లడ్డు గురించి. సరే, ఆ లడ్డు అంతా మనం పక్కకు పెడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో నికార్సైన ఒరిజినల్ నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నారు. ఒక వెంకన్నకు ఆనందం, మనకు ఆనందం. అయితే తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఒక లడ్డుతో తృప్తి పడరు. మిగతా ఆలయాలకు వెళ్తే ఒకటి రెండు తీసుకొని తృప్తి పడుతుండవచ్చు, కానీ తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఒక అంచనా ఉంటుంది. మా బంధువులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు లడ్డు తెమ్మన్నారు, ఎవరికి ఇవ్వాలి, మళ్ళా అక్కడే ఒకటి రెండు లడ్లు తినాలి. ఇవన్నీ ఇంచుమించుగా ఒక భక్తుడు 10 లడ్ల వరకు, మినిమం 10 లడ్లు తీసుకుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే తిరుపతి దేవస్థానానికి లడ్లు ఉత్పత్తి పెంచుతున్నారు, అయినా కూడా భక్తులకు ఇబ్బందికరంగా మారింది. లడ్డు తీసుకోవాలంటే ఒక ఛాలెంజ్గా మారిపోయింది. మన వెంకన్న గుడి ఆలయాన్ని వెనకాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఇబ్బందికరంగా ఏర్పడడం కాకుండా రద్దీగా మారిపోయే పరిస్థితులు అక్కడికి వచ్చాయి. కాబట్టి దేవస్థానం వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే తిరుపతిలో ఎక్కడ కూడా దేవస్థానానికి సంబంధించిన ఏ వసతులు కావాలనుకున్నా, ఏ సహాయం కావాలన్నా ఆన్లైన్ పేమెంటే, క్యాష్ ఎక్కడ కూడా తీసుకోవడం లేదు. అదేవిధంగా లడ్డు కేంద్రాల దగ్గర కూడా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నారు, గతంలో చేశారు. అది కాకపోతే మిషనరీ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బందులు అయ్యాయి. అదొక వేరే దగ్గర ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి మళ్ళా లడ్డు దగ్గరికి ఆ కేంద్ర కౌంటర్ల దగ్గరికి రావడం ఒక ఎక్కువ శ్రమ అవుతున్నది భక్తులకు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే కౌంటర్ ఉంటుందో అక్కడే స్కానర్ పెట్టేసి, స్కానర్ ద్వారా మనమే ఎన్ని లడ్డూలు కావాలో పేమెంట్ చేసేస్తే వెంటనే బిల్లు వచ్చేస్తుంది. బిల్లు రావడంతో పక్కనకు వెళ్ళి లడ్డూలు తీసుకునే సులభమైనటువంటి మార్గం. దేవస్థానం దగ్గర ఎప్పుడైనా భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ప్రధానమైంది, విశేషమైంది లడ్డు కాబట్టి అక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకుండా ఉండడానికి వారు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు రాకుండా సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మనకు ప్రధానమైనటువంటి వార్త. ఎందుకంటే వసతి సౌకర్యాలు పైన దొరకకున్నా తిరుపతిలో ఉండే ఏర్పాటు చేసుకుంటారు, కానీ లడ్డు ఎక్కడ దొరకదు. లడ్డు మళ్ళీ తిరుమలనే తీసుకోవాలి. కాబట్టి అన్ని కౌంటర్లలో మొదలు ప్రయోగాత్మకంగా కొన్ని కౌంటర్లలో వాళ్ళు ఏర్పాటు చేసిర్రు. దానికి సంబంధించి అది సక్సెస్ఫుల్గా జరిగిందనుకోండి, మిగతా అన్ని కౌంటర్లు ఇంకా పెద్ద ఎత్తున కౌంటర్లు ఏర్పాటు చేసి పలు ప్రాంతాలలో అక్కడ కూడా సులభంగా నగదు రహితంగా ఈ లడ్డూలు తీసుకునేటువంటి విధంగా తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ ప్రయోగ దిశగా వాళ్ళు చేస్తున్నారు కృషి. వారి కృషి ఫలించాలి. లడ్డు గురించి, లడ్డు కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సులభంగా దొరికే విధంగా అక్కడ ఈ అవకాశాలన్నీ సద్వినియోగం కావాలని మనం కోరుకుందాం. ఏమంటారు? మీకు అక్కడ ఏమైనా తిరుమలలో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా లడ్డు నాణ్యత ఇప్పుడు ఎట్లుంది? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. లడ్డు నాణ్యతలో ఏమైనా లోపం కనిపిస్తూ ఉందా? ఇవన్నీ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.